కార్యక్రమానికి వీచేసిన ఉపాధ్యాయులకు మరియు మాజీ విద్యా కమిటీ చైర్మన్ శ్రీ తొర్లవలయ సార్ గారికి నా తరఫున, నా తోటి విద్యార్థుల తరఫున నమస్సుమాంజలులు. ఇదే శాంతమూర్తులు స్వచ్ఛకీర్తులు సుజన చంద్రులు సుగుణ సాంద్రులు నేర్పిన గురులకి దేవా వందనం. జ్ఞానదాతల చరణ ధూళికి వందనం. రామునకు విలు విద్య నేర్పెను మౌని విశ్వామి కృష్ణుడే చదివించే శాంతి పట్టాను పవిత్రుడు. రామునకు విలు కృష్ణుడే చదివించే పవిత్రుడు. ఎంత గనులకునైన గాని గురువులే ప్రత్యక్ష దేవుడు. ఎంత గాతల చరణ ధూళికి వందనం. విశ్వ కవులు వివేకానందులు రామకృష్ణులు కోటి సూర్యులున్నా కోటి చంద్రులున్నా గురువు మాట లేకుండా ఎద చీకటి పోతుందా? గురువు మాట లేకుండా ఎద చీకటి పోతుందా? జ్ఞాన జ్యోతి వెలిగించి మము ప్రగతికి నడిపించే, జ్ఞాన జ్యోతి వెలిగించి మము ప్రగతికి నడిపించే గురువే బ్రహ్మ, గురువే విష్ణు, గురువే మహేశ్వరుడు. ఆ త్రిమూర్తి రూపునకి దేవా వందనం. ఆదయాంతరంగునకి దేవా వందనం. ఆ త్రిమూర్తి రూపునకి దేవా వందనం. ఆదయాంతరంగునకి దేవా వందనం. వందనం గురు వందనం. చదువు నేర్పిన గురువుకి దేవా వందనం. చాలాకి శాల్వాతో సన్మానం. ఫస్ట్ గర్ల్స్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు శోభరాణి మేడంకి రాధా రాజ్యలక్ష్మి వచ్చేసి శాల్వాతో. ఓకే 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 Two boys, two girls, stage with ఓకే ఇక్కడ చూడండి. ఇక్కడ చూడండి మేడం, ఒకసారి ఇక్కడ చూడండి. రెడీ, ఇక్కడ చూడాలండి. ఓకే ఏమన్నా సార్ రెడీ? అరే సామి నువ్వు జరుగు. ఓకే రెడీ. ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ చూడండి ఒకసారి. యా రెడీ, ఇక్కడ చూడాలి. ఇక్కడ చూడండి యాంకర్ గారు, ఇక్కడ రెడీ రెడీ. తమ్ముడు ఫోన్ పక్కడు 2 నిమిషాలు. తమ్ముడు ఒక్క నిమిషం. హలో ఇక్కడ 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 చూడండి బ్రో, ఇక్కడ ఇక్కడ రైట్. ఓకే రెడీ. తమ్ముడు కొద్దిగా వెనక్కి జరుగు. ఇక్కడ ఇక్కడ దగ్గర 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 ఉంది.
ఇక్కడ ఇక్కడ శేఖర్ ఇటు ఇటు మీ నుండి ఇద్దరు మీ నుండి ఐదుగురు ఐదుగురు కావాలి. ఒక్కసారి ఇక్కడ చూడండి, ఇక్కడ అందరు చూడండి. సునంద రాజలక్ష్మి శ్యామల తేజస్వి కావాల్సిందిగా కోరుతున్నాను. చూడండి లేదా మీ వెహికల్ కాలేదా? ఎప్పుడు చేస్తే కాలేదు తమ్ముడు. ఉన్నది ఎక్కడ? మసీద్ దాటి లెఫ్ట్ సైడ్ షేర్గల్ ఎవరికన్నా అడుగు. పాంచవరస్తాడు ఎవరైనా చెప్పి షేర్గల్ అడుగు. మసీద్ దాటినాక ఓకే కానీ ఇప్పుడు సైడ్ ఉండండి. చిన్న మల్లారెడ్డి తమ్ముడు ఒకసారి ఆల్రెడీ తీసుకెళ్ళా. ఒక 5 minutes నేను ఫోటో తీస్తాను. ఓకేనండి. హలో సార్ ఇక్కడ చూడండి సార్. సార్ ఇక్కడ సార్ సార్ ఇక్కడ చూడండి. ఓకే తమ్ముడు ఇక్కడ కాదు. ఓకేనే ఇయో మేడం వాళ్ళకి వీడియో ఉంది ఫోటోస్ వీడియో
కానీ హలో హలో న్యాచురల్ ఉండాలి వీడియో. టెన్షన్ గురించి చెప్పు. ఏం చెప్పింది? మీరు కాదే, నీ ఒక్కడికి కాదు, పోద్దే నాకు నా ప్రోగ్రామ్ నీ నేను ఈ రోజు ఇస్తలేను కదా. పూరి 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 కాదు చెప్పరా రాజు వెజ్జా నాన్ వెజ్జా? నువ్వు పిలిచినట్లేదు, బెదిరించినట్టే ఉంది. ఫ్రెండ్స్లో వెజ్ నాన్ వెజ్ ఏముంది? ఏం కాదు. ఓకే. అరే ఆగురా రే రే.
రైట్ ఓకే రమేష్ అరే వాళ్ళు బేటా అందరు వాళ్ళే ఉన్నారు అప్పా ఆడు డాక్టర్కి పోతారు ఒంటరి ఊరికి అదే అలవాటు అయిపోయింది బ్యాంకులో వస్తాం ఇలా రామేశ్వరం మంచిది రామేశ్వరం మంచిది బాగుంది అందరినీ బ్యాటింగ్ చేసినావు బ్యాట్లతోటి బాగున్నారా బాగుందన్న బాగుంది సరే సరేనా వస్తాం రా ఎక్కడ బర్త్డే సరేరా చూస్తాం ప్రయత్నం చేస్తాం నరేష్ దిగురా భాయ్ రైట్ సతీష్ రెడ్డి తమ్ముడు ఇట్లా ఏ సతీష్ లేకుండా అనంతం అంతు లేకుండా సార్ మాకు ఎంతో
ఎంతో హ్యాపీగా ఉంది సార్. ఇంత స్టేజ్ చూడడం అనేది చాలా హ్యాపీగా. వన్స్ అగైన్ కిల్ ద బేబీ హ్యాండ్ కోరుతున్నాము. విద్యార్థులు మీ నుండి 2, వీళ్ళ నుండి 3. నమస్కారం. అది చాలా స్టేజ్లో సభా సరస్వతి అని అనౌన్స్ చేస్తూ ఉంటే వింటూ ఉంటాము. నిజమైన సభా సరస్వతి అంటే కన్నుల పండుగగా నాకు ఈరోజు ఈ స్టేజ్లో అందరూ టీచర్స్ని చూస్తుంటే ఆనందం. అంటే అసలు ఇది కదా నిజమైన సభా సరస్వతి. నా పేరు సార్ అంటే నిజానికి నాకు చాలా స్టేజ్ ఫియర్. ఎక్కడ నేను ఇక్కడ స్కూల్లో ఉన్నా కూడా ఎప్పుడు మాట్లాడను. కానీ నేను అంటే అందరికంటే నేను టీచర్ ఫీల్డ్లో ఉండడం వల్ల ప్రతి క్షణం ఈ 11 సంవత్సరాల సర్వీస్లో ప్రతి టీచర్ని ప్రతి క్షణం నేను అక్కడ వర్క్ చేస్తున్న ప్రతి క్షణం నాకు ఆ టీచర్స్ అందరినీ నేను ప్రతి క్షణం గుర్తు చేసుకుంటూ ఉంటాను. అంటే నేను ఈ స్టేజ్లో అక్కడ ఉన్నా అంటే అందుకు కారణమైన ప్రతి ఒక్క టీచర్ ఒక్కొక్క సందర్భంలో గుర్తొస్తూనే ఉంటారు. నేను మ్యాథ్స్కి ముందుగా మ్యాథ్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ అంటే నేనుండే సార్. ఒక చిన్న ఇన్సిడెంట్ అంటే కానీ చాలా మంది ఫ్రెండ్స్ పాపం 4-5 months నుంచి ఇలాంటి ప్రోగ్రామ్లు అరేంజ్ చేయడానికి చాలా ఆర్డర్ చేస్తారు. వాళ్ళకు మనందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సార్ పిలవగానే వచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్. ఉమా చాలా చక్కగా చెప్పావు నీ మెమొరీ గురించి. నేను చేస్తున్నాను. మా సార్ గారి పేరు రవీందర్. నాకు 2 పాపలు. పెద్ద పాప వచ్చి 5 years, చిన్న పాప వచ్చి 20 months. పెద్ద పాప పేరు ఆద్య, చిన్న పాప గురువులందరికీ హృదయపూర్వక నమస్కారం. నా పేరు రజనీ ప్రియ, మాది చిన్నమల్లారెడ్డి గ్రామం. నేను 6th to 10th క్లాస్ వరకు మన ఉన్నత పాఠశాలలో విద్యను అభ్యసించాను. నాకు 2 బాబులు. చాలా అల్లరి చేసేవాళ్ళం. ప్రైమరీ స్కూల్లో అయితే నేను 6th క్లాస్ చదువుతున్నాను. డిస్టెన్స్ అని ఒక సార్ ఉండేవారు. మా చెల్లి స్కూల్కి రాకపోతే హై స్కూల్ నుంచి నన్ను తీసుకుంటారు సార్. యాక్చువల్ ఏంటంటే తను చిన్నది కాబట్టి మా అమ్మాయి గారు ఊరికైతే తనను లేక తీసుకుని వెళ్ళేది. నేను స్కూల్కి వచ్చేదాన్ని. నువ్వు వస్తావు మీ చెల్లి రావడం అనేది నన్ను కొట్టారు. అది నాకు చాలా స్వీట్ మెమొరీ. అప్పుడు సార్ నన్ను ఎందుకు కొట్టారో అర్థం కాలేదు. కానీ పెద్దవాళ్ళ క్రమశిక్షణతో ఉండి చిన్నవాళ్ళు సరిగ్గా లేకపోతే బాగుంటుందనే ఉద్దేశంతో సార్ అలా కొట్టారు. అదైతే నాకు చాలా మెమొరీ. తర్వాత ఒకసారి ఏంటంటే నా మిత్రుడు రాజుకు నేను సారీ చెప్పదలుచుకున్నాను. ఒకసారి చలన్ సార్ మ్యాథ్స్ చెప్తుండేవారు. సార్ క్లాస్లోకి వచ్చినప్పుడు ఎవరెవరు చేశారమ్మా అని అడిగితే నేను ఎల్రాజు పేరు చెప్పడం జరిగింది. నా వల్ల చలన్ సార్ రాజుకు కొట్టారు. అది నేను చాలా ఫీల్ అయిన తర్వాత సారీ రోజు. అట్లాగే నాకు అందరు టీచర్లు కూడా వాళ్ళ వంతు సహకారం అందించారు. ఎక్కడ చేయగలుగుతాం కాబట్టి ఆహార నిత్య మిత్రులకు మరి ఒకసారి నా నమస్కారాలు. చిన్న సహాయం చేయగలుగుతున్నాను. అది మా బ్యాచ్ వాళ్ళందరూ కూడా నాకు హెల్ప్ చేయబట్టే నేను ఈ స్టేజ్లో ఉన్నాను. ఏ విద్యార్థి అయినా ఎదగాలంటే టీచర్లు ఒక్కరే సపోర్ట్ ఉంటే సరిపోదు. మన తోటి విద్యార్థుల ద్వారా కూడా చాలా నేర్చుకుంటాం. నా సహకారానికి హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు. గురువులందరికీ కూడా పాదాభివందనం చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. 2 minutes అందరి కోసం.
మనము పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి మర్యాద చేస్తూ మిగతాటువంటి సోదర ఉపాధ్యాయులు సోదరి ఉపాధ్యాయులు ఆనాటి విద్యార్థులు ఈనాటి యువకులు యువతీయులు మరి ఈ కార్యక్రమానికి మరి ఎన్నో రోజులుగా కష్టపడి పద్ధతులు తెలియజేస్తున్నాం. అయితే దాదాపు చిన్న మల్లారెడ్డిలో నేను 11 సంవత్సరాలు పనిచేశాను. ఎక్కువ పీరియడ్ చిన్న మల్లారెడ్డి పనిచేసినాను. ఇక చిన్న మల్లారెడ్డి గురించి చెప్పాలంటే ఇది ఒక చిన్న మల్లారెడ్డి విద్యా సరస్వతి. ఇక్కడ ఏరియాలో చిన్న మల్లారెడ్డి అంటే జరిపే సరస్వతికి నిలయమైనటువంటి గ్రామం ఇది. దీనికి చేదోడు వాదోడుగా మన దొడ్డబాలయ్య ఉండేవాడు. మాకందరికి కూడా మంచి సేవ చేశాడు. అతను కేవలము రైతు బిడ్డ అయినా కానీ విద్యాభిషేకంలో బాగా సేవ చేసేవాడు. మాకు కూడా అండదండగా ఉండేవాడు. ఇక పోతే ఇక మీరందరూ కూడా మీరు ఏమేమి కర్తవ్యం చేస్తున్నారో ఏమేమి ఉద్యోగాలు చేస్తారో మేమంతా కూడా మర్చిపోయినాము. మీరు ఆనాటికి ఈనాటికి కూడా నేను చిన్నమల్లారెడ్డిలో చూస్తూ ఉన్నాను. దాదాపు 10 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. ప్రతి సంవత్సరం విద్యార్థులు ఇక్కడ సమ్మేళనం జరుపుకుంటున్నారు. మరి ఈ సమ్మేళనానికి నేను ప్రతి సంవత్సరము ప్రతి విద్యార్థులు పిలిచినప్పుడు వస్తున్నాను. నాకు అదే ఆనందదాయకంగా కనిపిస్తుంది. మరి ఈ ప్రాంతంలో చేసినట్టు ఏ ప్రాంతంలో కూడా చేసేవాళ్ళు కాదు. నేను పనిచేసినప్పుడు 3 హెడ్ మాస్టర్లు పోయిండు. ఒకటి గంగయ్య సార్ ఉండే చనిపోయాడు. నరసయ్య సార్ కూడా ఉండే, నరసయ్య సార్ కూడా చనిపోయాడు. మనము శామిల్ సార్ ఉండే, శామిల్ సార్ కూడా పొద్దున ఫోన్ చేశాడు. అనివార్య కారణాల వల్ల రాలేకపోతానని చెప్పిండు. మీరు అందరూ కూడా శామిల్ సార్ని మన్నిస్తారని కూడా కోరుతున్నారు. లేకుంటే వచ్చేవాడు శామిల్ సార్ కూడా. ఇక విషయంకి వస్తే విద్యార్థులు మాత్రము అడుగుదారులు నడిచేవాళ్ళు. మేము కూడా రాత్రిపూట ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు నాకు తెలియజేస్తున్నాం. మమత ఒకసారి స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నా ప్రియమైన మిత్రులందరికీ కూడా శుభ మధ్యాహ్నం తెలియజేసుకుంటూ 20 సంవత్సరాల తర్వాత మనం ఈ వేదిక మీద కలిసినామంటే చాలా సంతోషంగా ఉంది. దీనికి ముందుకొచ్చి ముఖ్యంగా రజనీప్రియ, సుమతి, రాజు, ప్రవీణ్ చాలా మంది ఉన్నారు. అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనం ఎన్నో ఆటలు ఆడాం, ఎన్నో పాటలు పాడాం. ఆ ఆటలన్నీ గుర్తు చేస్తూ ఒక చిన్న పాట, ఆ పాట వెనకాలే నా పేరడి పాట కొంచెం అందులో అన్ని కలిపేస్తాను. ఒక చిన్న పాట. వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి, రాగుడు మూతల దండాకో వీరి పేరేమి, కోతి పుట్టిందెందుకో కొమ్మలెక్కే తందుకో, కోతి పుట్టిందెందుకో కొమ్మలెక్కే తందుకో, అల్లంగురుగం ఇల్లంగురుగం ఆడినాటలు మదిలో పరిగములే, నా మదిలో పరిగములే. వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి, రాగుడు మూతల దండాకో వీరి పేరేమి, మెత్తని ఇసుకలో దోపుడు పుల్లలు దాచిన సంగతి గురుతుందా, నలుగురు కలిసి 4 రాళ్ళను ఆడిన ఆటే గురుతుందా, చిన్నతనం అంటే కొంటెతనమేలే, ఎన్ని ఏళ్ళైనా తీయని జ్ఞాపకమే. చిన్నతనం అంటే కొంటెతనమేలే, ఎన్ని ఏళ్ళైనా తీయని జ్ఞాపకమే. ఈ మానవ జీవన పయనంలో బాల్యం అద్భుతమే, మన బాల్యం అద్భుతమే. వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి, ఆటలు మరచి పాటలు మరచి బాల్యం కనుమరుగవుతుంది. ఆండ్రాయిడ్ ఫోనులో ఆటలు మరచి పబ్జితో పయనం పడుతుంది. మోపడి బరువయ్యే ఆంగ్లం చదువుల్లో బస్ ఎక్కి బందీగా మారను బాల్యంలో. మా ఊరి బడిలో ఆటలు ఆడి పాటలు నేర్చిన
ఉంది. మరియు నవీన్ సౌండ్ పెట్టరా ఆరోగ్యంగా మనం కలుసుకున్నామంటే ఇది చాలా సంతోషంగా ఇది ఏర్పాటు చేసిన ముందుకు వచ్చిన వాళ్ళు చాలా అభినందిస్తున్నాను. విద్యార్థులందరూ కూడా ఈ 2000 ఫిబ్రవరిలో ఇక్కడికి వచ్చారు. రాగానే ఆల్మోస్ట్ అందరూ కూడా ఎగ్జామ్ రెడీ అయిపోతున్నారు. కాకపోతే ఈవినింగ్ క్లాసెస్ మాత్రం నా గదిలో ఉండేవి తీసుకునేవారు. సైన్స్ టీచర్స్ ఎంతమంది రోజు 20 టీచర్లు గురువులో ఉన్నాము, ఇక్కడే ఉన్నాము. అయితే వాళ్ళు ఏమనుకున్నారంటే స్కూల్లో పిల్లలే లేరు అంటే పిల్లలకు వర్క్ ఇచ్చి అన్ని క్లాసులలో వాళ్ళకి వర్క్ అప్పచెప్పేస్తే అంత గుడ్డిగా చదువుకునేవారు పిల్లలందరూ కూడా. చదువుకొని వెంటనే ఆ వేసి సైన్మెంట్ ఇంకేమైనా ఉంటే ఈరోజు ఇక్కడ చాలా 2002లో వచ్చాము. 2011లో నేను రామారెడ్డి వెళ్ళిపోయాను. అప్పుడు తెలిసింది ఇక్కడ నిర్వహించుకోవడానికి కారకులైనటువంటి విద్యార్థులు అలాగే ఈ కార్యక్రమానికి మీకు విద్య నేర్పిన గురువులు కూడా సన్మానం చేయాలనేటువంటి ఆలోచన రావడం అది మీ సంస్కారానికి నిదర్శనం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మీ అందరికీ ప్రత్యేక అభినందన తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఉపాధ్యాయుడు అల్ప సంతోషి. ఆయన కోరుకునేది ఒకటే, ఎక్కడైనా ఏదైనా విద్యార్థి కలిసి నమస్కారం చాలా అంటే సరిపోదు. ఎన్నో మడులు మాణిక్యాలు ఇచ్చినట్టుగా ఫీల్ అవుతాడు. అంటే ఒక ఉపాధ్యాయుడు కోరుకునేది ప్రతి సంవత్సరం 30 మందో 50 మందో 10th పాస్ వెళ్ళిపోయినా ఒక 30 సంవత్సరాల్లో దాదాపు 1000-1500 మంది 2000 మంది విద్యార్థులు తను చదువు చెప్పినట్టు వెళ్ళిపోయిన విద్యార్థులు ఎక్కడైనా సందర్భంలో కలిసి నమస్కారం చేస్తే, సార్ నేను మీ స్టూడెంట్ సార్, ఇక్కడ పలానా క్లాస్లో ఉన్నారు సార్, మీరు ఉన్నారని చెప్తే అప్పుడు ఎంత ఉప్పొంగిపోతాడంటే తన సంతానం ఇచ్చినటువంటి నమస్కారం మనస్ఫూర్తిగా అతని సంతోషాన్ని పొందుతాడు. అలాంటి సంతోషాన్ని పొందడానికి ఈరోజు మీరందరూ కలిసి మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించి మీ సత్కారం చేసినారు. అది మీ సంస్కారం. ఈ సంస్కారం మీరు సహచర విద్యార్థుల పట్ల కూడా ఉంచుకొని, అంటే ఒకళ్ళు ఆర్థికంగా కానీ సామాజికంగా వెనుకబడి ఉంటే మీరంతా కూడా గ్రూప్గా ఏర్పడి వాళ్ళు ఎవరైతే ఫైనాన్షియల్గా కానీ సామాజికంగా కానీ ఏమైనా ఇబ్బందుల్లో ఉంటే సహకారం అందిస్తే మీ మీటింగ్కి ఒక సార్థకత ఏర్పడుతుంది. కాబట్టి నేను ప్రత్యేకంగా కోరేది ఏమిటంటే, మనిషి ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సరే ఆనంద సమయాల్లో కలుసుకోవడం వేరు, ఆనందాన్ని పంచుకోవడం వేరు. కానీ కష్టం వచ్చినప్పుడు పంచుకునే ఆనందమే అది పర్మనెంట్గా ఉంటుంది. సహజాన్ని కూడా మర్చిపోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆ రోజుల్లో మేము ఇక్కడ పనిచేసినప్పుడు ఎప్పటికప్పుడు స్ఫూర్తి బాలయ్య గారు మా వృత్తి ఎట్లాగో మేము నిర్వహిస్తున్నాం, కానీ ఆ వృత్తి పట్ల నిబద్ధతతో కూడినటువంటి విద్యార్థులకు విద్య నేర్పాలి అనేదానికి తను నిరంతరం కృషి చేస్తుంది. పొద్దున ట్యూషన్స్, రాత్రి ట్యూషను, రాత్రి తాళం వేసుకోవాలి. మరి ఆడపిల్లలు చక్కగా మన ఇంటికి వెళ్ళారా లేదా, సరే మేము పాఠం చెప్పి వెళ్ళిపోతుంది. కానీ బాలయ్య గారు అక్కడ ఉండి ఆ ఆడపిల్లలు 9 గంటలకల్లా ఇంటికి చేర్చారా లేదా, అంటే అంత బాధ్యతతోటి, అంటే విలేజర్స్ కూడా సపోర్ట్ చేయడం, తల్లిదండ్రులు సపోర్ట్ చేయడం, విద్యార్థులు కూడా నేర్చుకోవడం, అలాగే ఉపాధ్యాయులంతా కూడా ఒకే ముక్త గంటలతో మనం సర్వీస్ చేయాలి, మనకు ఒక మంచి పేరు తీసుకొచ్చుకోవాలనే భావన మాకు కలగడం, ఇదంతా పిల్లవాళ్ళ అప్పుడు ఉన్నటువంటి సమయంలో నిజామాబాద్ జిల్లాలో ఎక్కడ కూడా ఈ ట్యూషన్స్ లేవు. అంటే గవర్నమెంట్ స్కూల్లో, ఈవెన్ ప్రైవేట్ స్కూల్లో కూడా లేవు. స్కూల్ అవర్స్ కానీ స్కూల్ అవర్స్ కంటే ముందు, స్కూల్ అవర్స్ కంటే తర్వాత మేమంతా ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులంతా ఒక టైం పెట్టుకొని ఈరోజు నువ్వు ఉండాలి, రేపు నువ్వు ఉండాలి, రేపు సాయంత్రం నువ్వు ఉండాలి అని ఒక బాధ్యతగా మేము కూడా మా బాధ్యతను విస్మరించకుండా మీ అభివృద్ధిలో పాల్పంచుకోవడానికి ఎప్పటికప్పుడు
స్ఫూర్తి ఇచ్చినటువంటి గ్రామస్తులు, అలాగే మా ఎంబడి ఉన్నటువంటి బాలయ్య గారు ఎప్పటికప్పుడు. కాబట్టి ఏంటంటే ఇట్లాంటి ఊళ్ళో మీరు చదువుకోవడం, ఇట్లాంటి ఊళ్ళో మేము పనిచేయడం, మనమందరం కలిసి ఈరోజు వేడుకలు జరుపుకోవడం, దీనికి మీరు ఆలోచించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసుకోవడానికి కారణభూతులైనటువంటి విద్యార్థులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక్క సంతోషం ఏమిటంటే మన రాజ్యలక్ష్మి మా ఎస్టీ ఆఫీస్కి వెళ్తే మా అమ్మాయి లేచినవాడికి నమస్కారం సార్, నేను మీ స్టూడెంట్ సార్ అని చెప్పింది. అప్పుడు ఎంత సంతోషం ఏంటంటే నాకు ఇద్దరే కొడుకులు, అరే ఇక్కడ నాకు ఒక బిడ్డ దొరికిందని ఇంకా సంతోషమైంది. ఎందుకంటే నాకు ఇద్దరు మగపిల్లలు, ఆడపిల్ల లేదు. అరే ఇక్కడ నాకు ఒక బిడ్డ దొరికింది అనేటువంటి సంతోషం. కాబట్టి ఎందుకంటే ఉపాధ్యాయుడు కోరుకునేది విద్యార్థులు తన కన్న పిల్లల కంటే ఎక్కువ కూడా ఆనందపడేటువంటి వాడు విద్యార్థి, ఉపాధ్యాయుడు. అందుకే నేను ఏమంటా అంటే అన్నిటికంటే చిన్న విషయం సంతృప్తి పడేటువంటి వాడు ఉపాధ్యాయుడు మాత్రమే. కాబట్టి మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా సందర్భంలో ఉపాధ్యాయుడు కనబడ్డా మర్చిపోతారు ఇంతమంది. కాబట్టి విద్యార్థులు పేరు పిలవలేకపోవచ్చు, లేదా గుర్తుపట్టకపోవచ్చు, ఏదైనా సార్ నన్ను మర్చిపోయిందని మీరు అనుకోవద్దు. మీరు మర్చిపోకుండా ఉండి ఒకసారి జ్ఞాపకం చేస్తే అది సంతోషం. కాబట్టి ఈరోజు ఇంత కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, ఆశీస్సులు తెలియజేస్తూ, ప్రత్యేకంగా చెప్పేది ఏమిటంటే మీరు గ్రూప్గా ఏర్పడి ఎవరైతే